హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో ఇండియన్ స్టైల్ మసాలా మ్యాకరోనీ పాస్తా ఎలా చేయాలో చూపిపోతున్నాను. ఇది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ మనం మ్యాకరోని బాయిల్ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యాక 1 కప్ మ్యాకరోని వేసుకోవాలి. జస్ట్ 5 to 10 మినిట్స్లో బాయిల్ అయిపోతుందండి. ఇదండి, ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. తర్వాత ఈ వాటర్ అన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మ్యాకరోని అతుక్కోకుండా, ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుంది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టైంలోనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అండ్ అల్లం ముక్కలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ వేసుకుంటున్నాను. తర్వాత స్వీట్ కార్న్ కూడా అండి. క్యాప్సికమ్ కూడా మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, సన్నగా ఇలా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ ఇక్కడ నేను 4 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. పేస్ట్ చేసుకొనన్నా వేసుకోవచ్చండి. టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది రెసిపీకి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి టొమాటోస్ మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమాటోస్ దాదాపు మగ్గిపోయాయి. ఇప్పుడు మసాలాస్ వేసుకుందాము. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మసాలాస్. ఇక్కడ నేను 1 స్పూన్ కారము అండ్ 1/2 స్పూన్ గరం మసాలా, తర్వాత జీరా పౌడర్ 1/2 స్పూన్ అండ్ పెప్పర్ పౌడర్ అండి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. మీ స్పైసెస్కి తగ్గట్టు వేసుకోవాలి. అండ్ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. చూడండి, టొమాటోస్ మసాలా అంతా మగ్గి చూడండి బాగా సాస్ లాగా తయారైంది కదా. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాకరోని వేసుకోవాలి. మొత్తం ఈ మసాలా అంతా మ్యాకరోనికి పట్టేట్టు బాగా కలుపుకోవాలి. ఇదండి, ఇలా బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత టొమాటో కేచప్ అండి, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను టొమాటో కేచప్. తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, మన మసాలా మ్యాకరోనీ రెడీ అయిపోయింది.
చాలా బాగుంటుందండి, పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీకు కావాలంటే దీనిపైన చీజ్ కూడా వేసుకోవచ్చండి. మోజరెల్లా చీజ్ కానీ ఏ టైప్ ఆఫ్ చీజ్ కానీ వేసుకోవచ్చు. ఎమ్మీ స్పైసీగా ఉండే ఇండియన్ స్టైల్ మసాలా మ్యాకరోనీ పాస్తా రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.